మనిషికి దేవునికి ఇద్దరికీ కూడా ఒకే ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. హీ డిడ్ ఇట్ ఆల్, చేశాడు. ఇప్పుడు మీరే ఆయన ఇల్లు, మీరే ఆయన భవనం, మీరే ఆయన ఆలయం. మన పల్లెటూళ్ళు, మన గ్రామాలు, మన మన మండళ్ళు, మన ఊళ్ళు మధ్యలో ఆలయం, చుట్టూ జీవన విధానం ఉంటుంది. ప్రభువు మిమ్మల్ని ఆ ఆలయంగా చూస్తున్నాడు. మధ్యలో మీ మధ్యకు వచ్చి ఆయన నివాసం చేయటం ఆయనకి ఇష్టం. అదే క్రైస్తవ జీవన విధానం. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. ఆలయంలోని జీవుడైనటువంటి నీవు ఆలయపు కర్త అయినటువంటి దేవుణ్ణి విస్మరించిన కారణం చేత తోటలోనున్న శోధకుడి శోధనలో పడి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము కిందికి వెడలిపోతే, యెహోవా పంపగా వచ్చినటువంటి యెహోవా ఈ లోకములో నిజమైన మానవుడిగా వచ్చాడు. నిజమైన మానవుడిగా నిన్ను తిరిగి మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు. నా ప్రశ్న, ఈరోజు రాత్రి నువ్వు పడుకునే దానికి ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుని పడుకో. యామ్ ఐ లివింగ్ ఏ రియల్ ట్రూ హ్యూమన్ లైఫ్? నిజంగా నేను మనిషిలాగా బతుకుతున్నానా? నా పైన ప్రభావం చూపిస్తున్నటువంటి నా కోపము, నా జలసి, నా అసూయ, నా గర్వం ఎక్కడి నుంచి పశుప్రాయుడినైపోయేంతగా నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని ఆలోచించు. అమ్మతో సంబంధం ఎలా ఉంది? అక్కతో సంబంధం ఎలా ఉంది? అన్నతో సంబంధం ఎలా ఉంది? ఈ సంబంధాల పట్ల నీకు ఉండాల్సినటువంటి ఆలోచన నిజమైన మనిషిగా కాకపోతే ఈ ఆలోచనలు రావు. పశుప్రాయుడిగా ఉండిపోతావు. నాకెందుకు నా డబ్బు ఉంది, నాకెందుకు నా కులం ఉంది, నాకెందుకు నా ప్రాంతం ఉంది అని అనుకుంటావు. బట్ యు ఆర్ కాలింగ్ మై బ్రదర్, మై సిస్టర్, నా సహోదరుడా, నా సహోదరి, నీ పిలుపు మనిషిగా బ్రతకటం. దాన్ని కోల్పోవటమే పాపం. వెరీ సింపుల్.